వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ముప్పై 35 సంవత్సరాల తదుపరి అంబర్పేటలోని బతుకమ్మ కుంట సరస్సు పునరుద్ధరణకు నోచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఇలా ముస్తాబైంది. చెరువులో బతుకమ్మలు వదిలిన సీఎం రేవంత్ రెడ్డి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ రాజ్యసభ ఎంపీ వి హనుమంతరావు, స్థానిక ఎమ్మెల్యే, హైదరాబాద్ మేయర్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి నీళ్లు ఉండాల్సిన ప్లేస్ మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్ లకు నీళ్లు వచ్చి 2000 చెరువులు ఇప్పుడు 450 పడిపోయింది. ఆ చెరువులను వీలైనంత మేరకు పునరుద్ధరించాలనుకుంటున్నాం. కాంక్రీటు జంగీలు కాదు, ఇక కబ్జాల బందీ కాదు, మన నగరం ఇక పదిలం మొదలైంది సంబరం. మన నగరం ఇక పదిలం మొదలైంది సంబరం. బతుకమ్మ గుంట దగ్గర అదిగో బతుకమ్మకి పోదు మన కోసం రేవంత్ బతుకమ్మను స్వయంగా ఆ గంగమ్మ తల్లి అలలపై తేలియాడేలాగా అందిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం, మినిస్టర్స్, ఎంపీస్, మేయర్ గారు, కలెక్టర్ గారు, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు అందరికీ స్వాగతం పలికారు. చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యులకు, శ్రీ వెంకటేష్ గారి ప్రతినిధులు, విచ్చేసిన ఆహ్వానితులు, మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ బతుకమ్మ సమరాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి మహిళా మనులందరికీ కూడా నా నమస్కారాలు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ ఘట్టంలో ఒక అధికారిగా అందరూ కూడా దీన్ని ఒక అద్భుతమైన ఘట్టంగా మేము భావిస్తూ మేమందరం కూడా ఇటువంటి హైడ్రా అనే ఒక సంస్థని క్రియేట్ చేసినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒక 6 నెలల క్రితం ఇది చూస్తే కనుక ఇక్కడ అంతా డంపింగ్ యార్డ్ చెత్తతో నిండిపోయింది. ఇక్కడికి రావాలంటే మాస్క్ పెట్టుకొని రావాలి. మొత్తం ఎట్లా అంటే ఇక్కడ కంప చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం గూగుల్ ఇమేజ్ చూస్తే కనుక కంప చెట్లే కనపడతాయి. ఆ పాత ఇమేజ్ చూపిస్తుంటుంది. కంప చెట్లతోటి ఇక్కడ ఖాళీ బీరు సీసాలు, మొత్తం చెత్త ఇదంతా చూస్తే కనుక ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఖాళీ చేసి పోయేటటువంటి పరిస్థితి అన్నాడు. ఇటువంటి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పోయిన సంవత్సరం అక్టోబర్లో పెద్దలు హనుమంతరావు గారు వచ్చి మాకు ఒక రికమెండేషన్ ఇచ్చారు. ఈ బతుకమ్మ కుంట అనేది ఇలా ఉంది, దీన్ని ఎలా అయినా కానీ దీనికి పునరుజ్జీవం పోయాలని చెప్పేసి. అప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు పలు సందర్భాల్లో దీని మీద నిర్దిష్టమైన డైరెక్షన్స్ ఇస్తూ దీన్ని ఎటువంటి పరిస్థితులు అయినా కానీ కూడా మనం బతుకమ్మ సంబరాలు, నెక్స్ట్ బతుకమ్మ సంబరాలు అంటే ఇప్పుడు దసరా ఉత్సవాల టైంలో దీన్ని రెడీ చేయాలని చెప్పేసి మాకు ఒక టార్గెట్ ఇవ్వటం, దానికి అనుగుణంగా మేము దీని మీద ఒక ఏంటంటే ఇది కబ్జాకు గురైనటువంటి ఈ బతుకమ్మ కుంట. ఇది నార్మల్ చెరువు పునరుజ్జీవం కాదు. ఇది ఒక నిర్వీర్యం అయిపోయి మాయమైపోయిన ఒక దీన్ని చెరువుగా తయారు చేసింది. దీంట్లో అసలు చెరువే లేదు, చెత్తతో నిండుబడినటువంటి ప్రాంతాన్ని దీన్ని మేము మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు దాదాపు 5 ఎకరాల చెరువు ఇది ఉంది. బట్ దీంట్లో మనం చూస్తే కనుక 14 ఎకరాలు యాక్చువల్గా ఉండాల్సిన చెరువు
మనం పాజమ కార్యక్రమం చేయడం అనేది ఒక అడుగు దూవంగానే నీళ్లు ఇట్లా బయటికి వచ్చేస్తుండే అనమాట. అప్పుడు అక్కడ ఎవరైతే ఈ కబ్జా చేసినారో వాళ్ళంతా ఇది పైప్ లైన్ బర్స్ట్ అయింది, ఇక్కడ ఏదో కింద డ్రైనేజ్ పైప్ లైన్ పగిలి ఇదంతా అయిందని చెప్పి మా మీద పలు అబాండాలు చేసినారు. టీం అందరూ కూడా మాకు ఎంతో సహకరించి ఇక్కడ అపార్ట్మెంట్స్ అందరిది కూడా 25,000 గజానికి ఇది పెరిగిందని చెప్పేసి, అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అంటే మేము రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడలేదు, ఆహ్లాదకరమైనటువంటిది, అంటే ఒక బతికేదానికి మనకి ఒక బెంజ్ కారు ఉండొచ్చు, లేకపోతే 20 కోట్ల విల్లా కొనుక్కోవచ్చు, కానీ బయటకు వస్తే బురదలో తిరిగేదానికి అది జీవితం కాదని. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఒక సంస్థ మోర్ దెన్ 900 ఎకరాలు 50,000 కోట్ల ఆస్తుల్ని కాపాడుతూ, దాంట్లో ఇది ఒక శాంపుల్ అన్నమాట. ఈ బతుకమ్మ కుంట అనేది కూడా ఒక శాంపుల్ మటుకే, ఇది ఆరంభం మటుకే. ఇట్లాంటి ఎన్నో కుంటలు బయటకు తీస్తాం, హైడ్రా బయటకు తీస్తుంది. తీసి దీన్ని చెరువులు పునరుద్ధరణ కార్యక్రమంలో, నాలాల పునరుద్ధరణ కార్యక్రమంలో చేస్తే కనుక అది ఫ్యూచర్ తరాలని కాంప్రమైజ్ చేస్తే కనుక కాదు. రైట్, లాస్ట్గా సార్, ఇది మేము మొదలెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలు చాలామంది భయపడ్డారు. భయపడితే మేము ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టాం, ఈ బస్సీల్లో మీటింగ్ పెట్టి, ఈ మీటింగ్లో అందరికీ కూడా చెప్పాం, హైడ్రా ఎటువంటి పరిస్థితుల్లో పేదల వైపే ఉంటుంది తప్ప కానీ మీ ఎవ్వరి ఇళ్ళ జోలికి రాదు అని చెప్పేసి కూడా స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పినాం. మీదకి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడే సాక్ష్యం, ఇక్కడ మొత్తం కూడా ఏదైతే గనక 15 ఎకరాల చెరువుల్లో 10 ఎకరాలు ఆక్రమితమైంది. దాంట్లో చాలామంది పేద మధ్యవర్తి వర్గాలు ఉన్నారు, వాళ్ళని టచ్ కూడా చేయలేదు. టచ్ ముందు కనబడుతున్నటువంటి సత్యం ఇది సార్. అట్లానే మేము మా మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ఏది వచ్చినా కానీ కూడా మీరు మాకు ఇచ్చిన లక్ష్యానికి మేము అనుగుణంగా ఎక్కడ కూడా మేము, అంటే మీ చిత్తశుద్ధిని చూపిస్తూ, మా ఎక్కడైతే కార్యదక్షిని చూపిస్తూ మేము మీ డైరెక్షన్లో ముందుకు వెళ్తామని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఇంత చక్కటి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన దానికి, మీరు మాకు ఇది ఇచ్చినటువంటి దీనికి మేము నిత్యం కూడా మీకు కృతజ్ఞులై ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు చీర కూడా ఇవ్వాలి వాడతాడు చెప్ప 2 చీరలు అన్నాడు, 25 వందలు అన్నాడు, కానీ పేర్ల కడుపులో పెట్టుకోవాలి. ఏమి లేకపోతే కాలు పట్టినప్పుడు 25 వందలు ఇస్తా బతుకమ్మ 2 చీరలు ఇస్తారని చేసి మధ్య కొడుకు ఏం పెట్టాలి, ఏం లేదు వాళ్ళు దినాలు చెప్తే బస్సు ఫ్రీలా చుట్టూ తిప్పొచ్చేస్తారు. ఏమిస్తారని బాగా చెప్తారు పిల్లలు కాడ, మేము కాడ చెప్తారా ఇక్కడ మందులు ఇస్తారని చెప్తారు. కోర్టుల చుట్టూ తిప్పకండి. ఓ సినిమాలో చెప్తారు, కోర్టులో ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట, కోర్టులో గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతోని వాని సంసారం మొత్తం దివాలా తీసి వాడు మొత్తం సర్వం కోల్పోతాడు అని. ఓడినోడు కోర్టులో వేస్తాడు, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. అట్లనే ఈరోజు మీరు న్యాయవాదులను బతికించడానికో, లేకపోతే రాజకీయ పార్టీలు ఉసిగొల్పితే వాళ్ళ చిక్కుల్లో మీరు పడకండి. మీ కేసులను అన్నిటినీ సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు, అదే విధంగా టీజీఐఎస్సీ ఎండి అధికారులకు నేను సూచనలు చేస్తున్నా. తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అమ్మికబుల్గా దీన్ని సెటిల్ చేసి వాళ్లకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు, నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది, నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు.